చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఆయన అంటే ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ, రాజకీయం అంటే మాకు ఈ వయసుకి మాకంటే ఏం తెలీదు. ఇప్పుడు ఆయన చూసాక అన్నీ ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ తెలుస్తుంది రాజకీయం ఏంటి, వీళ్ళు చేసేదేంటి అన్నీ మీడియా ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఓటేస్తారంటే పవన్ కళ్యాణ్, ఏదైనా చేయాలన్నా పవన్ కళ్యాణ్. అంటే మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు మేడం? ఆయన మాకంటే ఒక దేవుడు ఆయన చెప్తే దేవుడు. ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే అన్నీ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కన్నీరు, ఏడుపు, బాధ, ఆయన చూడాలంటే హ్యాపీనెస్, ఇవన్నీ మర్చిపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, చాలా విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళకి పడదు. ఇప్పుడు మనకంటూ ఒక ఆయన పేరుంటే ఈయనకుండదు, అది ఆయన ఏంటనేది ఎవరికి తెలియదు. ఈయన ప్రకాష్ అంటే ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలుసు, ఎక్కడైనా మన దేశం కాకుండా అవుట్ ఆఫ్ ఏరియా అయినా ఆయన పేరు తెలుసు. ఆయన ఎందుకు, ఈయన ఎందుకు, మనకైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ, ఈయన ఎవరో మనకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దనుకుంటాం? ఆయన ఏం చేయలేదు, రాజకీయంలో లేనంతసేపు ఆయనకి అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చాక కూడా ఆయన ఎందుకు అడుగుతున్నారు కదా. మనకంటూ ఉండాల్సింది పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. విజయం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అలగన్నటువంటి ఈ సమాజం ఆయనకి మళ్ళా అదే స్ఫూర్తిగా మళ్ళా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు గారు జతకట్టి ముందుకు నడుస్తుంటే, అలాగనే బీజేపీ కూటమి ప్రభుత్వంతో ముందుకెళ్ళి అఖండ మెజార్టీ, తిరుగులేని మెజార్టీ ప్రజానీకం ఇచ్చారు. ఆ స్ఫూర్తితో ప్రజా కూటమి ఈరోజు ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలి నమ్మారు, నమ్మించి మాకు గెలిపించారు. అది ముమ్మాటికి నిజం. మనం ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని. ప్రతి గ్రామం ఎప్పుడైతే పల్లెలు నీరు గార్చి ఏడుస్తూ ఉంటే అభివృద్ధి లేక, ఈరోజు పల్లెలు మళ్ళా పురుడు పోసుకొని అభివృద్ధిగా ముందు అడుగు వేస్తుందంటే కూటమి ప్రభుత్వంలోనే తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే పెన్షన్ 4,000 చేస్తున్నాడో 4,000 ఇచ్చి, అలాగే 3 నెలల ఉన్నటువంటి బకాయిలను కూడా 3,000 రూపాయలు కలుపుకొని ఒకటేసారి 7,000 రూపాయలు ఇచ్చి ప్రపంచ స్థాయిలో ఇండియా లెవెల్లో ఎవరు చేయలేని ఒకే రోజు 4,400 కోట్ల రూపాయలని 68,65,000 మందికి ఒకటే రోజు పెన్షన్ ఇచ్చి చరిత్ర ఎక్కినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. విజన్ కలిగిన వ్యక్తి, మాట ఇచ్చి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలని కూడా చేశాం. మొదటి సంకల్పంతో కూటమి ఏదైతే మాట ఇచ్చామో మొదటిగా తీర్చడం జరిగింది. అలాగే రైతులకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇన్పుట్స్ కానీ సబ్సిడీ కానీ రూపంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులు ఆదుకోవాలని చెప్పి అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వాలని దీపావళి కానుకగా ఇవ్వబోతున్నాం. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాలని అది కూడా కల్పిస్తున్నాం. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం సబ్ప్లాన్ నిధులని 1,50,000 కోట్ల రూపాయలని విడుదల చేసి బతుకులు మార్చాలి, బతుకులు బాగుండాలి, సామాజికంగా అందరూ బాగుండాలని చెప్పి మళ్ళీ పూర్వవైపు తీసుకురావడానికి ఆదరణ పత్రం తీసుకొచ్చి బతుకులు నింపాలని చెప్పి ఆ విధంగా కూడా తీసుకురాబోతుంది ఈ కూటమి. సరే, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజులు అవుతుంది. ఎలా ఉందండి పాలన అనేది? పాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. పాలన గురించి మేము చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి. పాలన ఎలాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అనేది ప్రజలు చెప్పాలి, అది మేము చెప్పకూడదు. అంటే ఇప్పుడు మీరు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుంటారు కదా, ఎలా అనిపించింది మీకు పాలన అనేది? అయింది బ్రహ్మాండంగా ఉందండి, అదే చెప్తున్నా కదా. ప్రతిదీ ఏ ఒక్కటి తీసుకోండి, ఆయన ఇచ్చేది ఏంటంటే పథకాలు, అదేదో చెప్తున్నట్టు శాస్త్రం చెప్తారులేండి, బియ్యం ఇచ్చి గంజాడుకునే టైప్ అయిపోయింది ప్రజల పరిస్థితి. ఏదో మనకి ఆయన తీసుకుంది ఒక పాయింట్ చెప్పండి, ఒక వైన్స్లో కానీ తీసుకోండి, లిక్కర్లో తీసుకోండి, ఏమన్నారు వైన్స్ మేము మా ప్రభుత్వం వచ్చినాక, వైసీపీ ప్రభుత్వం వచ్చినా లిక్కరే ఉండదన్నారు, మొత్తం బ్యాన్ చేస్తామన్నారు. అది కూడా లేదు. అది ఏం చేశారు, రేట్లు పెంచారు. ఏమంటే రేట్లు పెంచితే ప్రజలు మానేస్తారండి, లిక్కరు బంద్ చేయాలి, టోటల్గా బంద్ చేయాలి. అది లేదు. సరే అయిపోయింది. అంటే ఆయన ఇచ్చే మేనిఫెస్టో గురించి నేను చెప్తున్నాను. నేను దానివల్ల కూడా మా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, దాని మీద ఎంత ట్యాక్స్లు వేశారు. ఇక్కడ చేసి ప్రతిదీ రేట్లు పెరగడానికి కారణం ఎవరండి? ఏ ప్రభుత్వం అండి? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఏది మా మేనిఫెస్టోలో మీరు చూసుకోండి. అంటారే 100 రోజుల పాలన, 100 రోజుల పాలన అని, 100 రోజుల పాలన, 100 రోజుల పాలన అనుకొని చెప్తున్నారు కదా. ఈ 100 రోజుల పాలనలోనే అంటే ఇల్లు ఎలగ్గానే పండగ కాదండి, వెయిట్ చేయాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అవకతవకాలన్నీ మాకు పూడ్చుకుంటాడికే సరిపోతుందండి.
అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే తిరుపతి దేవస్థానం మీద అవినీతి చేశారని చెప్పేసి జంతువులు కొవ్వు కలిపారని చెప్పేసి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కావాలని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు కదా, ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? అది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్పలేదు కదండి. మీరు ఏదైనా చూసుకోండి, ఆయన పార్టీ ఆయన ఏ న్యూస్ ఛానల్కి చెప్పలేదు. ఆయన పార్టీ పరంగా ఒకటే చెప్పారు, ఏంటి మీరు చూడండి అంటే అది దాని ఒక రిపోర్ట్లో వచ్చింది. అంటే రిపోర్ట్లో వస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ఇలా జరుగుతుంది అది చెప్పారు. మరి సిట్ విచారణకి వేశారు కదా, ఎవరండి ఫస్ట్ చెప్పింది? ఎవరు ఫస్ట్ సిబిఐకి ఇమ్మని చెప్పింది? ఏ ప్రభుత్వం? ఎందుకు దాని మీద మీరు అంత ఇది అవుతున్నారు? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుగుకుంటున్నారు ఎందుకు? దాన్ని కూడా రేపు అది కూడా బయటకు వస్తుంది. అందరి రోజా గారి పరిస్థితి, రోజా గారు అంతలో ఎంత స్కామ్ చేశారు అనేది అన్నీ బయటకు వస్తాయండి. అంటే ఇప్పుడు రోజా గారు ఏమంటున్నారంటే తిరుపతి దేవస్థానం మీద కూడా ఈ రాజకీయం చిల్లర రాజకీయం అని చెప్పేసి చంద్రబాబు గారిది మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? ఆవిడ మాటలు ఇంకా ప్రజలు నమ్ముతున్నారండి. ఆవిడ ఏ రోజైనా బయటకు ఈ ప్రభుత్వము బుద్ధి చెప్పింది అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు ఆవిడకి ఎలా బుద్ధి చెప్పారంటే కనీసం మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా బుద్ధి చెప్పారు. ఆవిడ ఎక్కడో దాక్కొని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వదిలి, నీవేదో వీడియోలో ఒక పోస్ట్ వదిలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఆవిడ నిజంగా తప్పు చేయలేనప్పుడు ఇంత జరిగింది కదండి. ఇంత జరిగినప్పుడు ఎందుకు ఆవిడ రావట్లేదు మీడియా ముందుకి? దానికి నాకు సమాధానం చెప్పండి. అది దేవుడు నిజంగా ఆవిడే అంటారు కదా, దేవుడు అని దేవుడే సమాధానం చెప్తారండి ఆవిడకి. అది ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడం కానీ అవన్నీ అడ్డుకొని ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? అదే అంటారండి, చింత సచ్చిన పులుపు సావదని ఒక ఇది ఉంటుంది, సామెత ఉంది. అలాగన్నట్టు ఆవిడకి ఎన్ని తరిగిలినా సరే మళ్ళీ అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏ ఒక్క మాటలు మాట్లాడాలనే, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏ ఒక్క విమర్శ చేయాలనే ఎవరికైనా నిజంగా దమ్ముంది అంటే కంపల్సరీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎక్కడో దాక్కుని మాట్లాడడం కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడాలి. మీరు ఎక్కడో చెన్నైలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు. రోజా గారికి ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 100 రోజుల దాకా అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా ఉంది? పరిపాలన అనేది ఇప్పుడిప్పుడు అంతకుముందు పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలన ఇప్పుడే గాడిలో పడుతుంది. మనం కొద్ది రోజులే కాబట్టి 100 రోజుల కల్లా జనాలు చాలామంది ఇంకా బాగా చేయాలి అనేది ఆలోచనలు చాలామంది ఉన్నారు. 100 రోజుల్లో అన్ని అస్తవ్యస్తమైన పాలన గాడిలో పెట్టేటప్పటికే మనకి సమయం ఇప్పటివరకు సరిపోతుంది. ఇక నా ప్రగతి అనే దాని మీద ఇప్పుడే దాని గురించి ఆలోచించి నాయుడు గారు ఏ విధంగా చేయాలా, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఫ్లడ్స్ రావటము ఒక 20 డేస్ దానికి పూర్తిగా టైం కేటాయించి క్యాబినెట్ మొత్తం కానీ ఇప్పుడు స్టాఫ్ కానీ ఈవెన్ రెవెన్యూ కానీ ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే అందుబాటులో ఉండి అక్కడ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసేటప్పటికి ఒక 20 డేస్ దా కాలం సరిపోయింది సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మైనింగ్ మీద మద్యం మీద అవినీతి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తున్నారు సార్ దాన్ని? మద్యం మీద అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారని మాట్లాడితే ఎలా? జగన్ గారు జే బ్రాండ్ అని పెట్టి లేనిపోయిన బ్రాండ్లన్నీ పెట్టి ప్రజల మీద విపరీతమైన భారం వేసి విపరీతమైన కాస్టులు పెంచి సొంతంగా చేసుకొని జనాలు కూడా అందరూ తెలిసిపోయింది. మెడిసిన్ అనేది ఏ విధంగా అంతకుముందుకి మొన్నటికి జగన్ ప్రభుత్వానికి ఎంత వేరియేషన్ ఉంది. ఇప్పుడు నాయుడు గారు రేట్లు తగ్గించారు, క్వాలిటీ ఇస్తానంటున్నారు. మరి దాని మీద మద్యం అనే దాని గురించి వాళ్ళు మాట్లాడే అర్హతే లేదు. కాకపోతే పార్టీ పరంగా గట్టిగా ఉంటారు చూడండి కార్యకర్తలు, వాళ్ళు పెడగా వాదించేదానికి ఎవరినే మాట్లాడలేము. ఇప్పుడు విపరీతంగా పెంచే డబల్ రేట్లు ఇచ్చాడంటే ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? ముందు మీద ఆదాయం అదే కదా అని అంటారు. దానికి ఏం మాట్లాడతాం మనం? అర్థం చేసుకుని మాట్లాడతారు సరిగ్గా. ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా బాగుంది అనుకోవాలి. ఎందుకంటే పెన్షన్లు పెంచాడు, పోతే డిఎస్సి మెగా డిఎస్సి వేసాడు, పోతే డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థ అంత ముందు అధికార పార్టీకి తొత్తులుగా ఉండేది. అటువంటిది ఇప్పుడు తొత్తులుగా కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ పని మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వలేదు, మా మీద విపరీతమైన ఒత్తిడి ఉండేది. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ట్రాన్స్ఫర్స్ బెదిరించడము. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వ పరంగా పనిచేసేదానికి సానుకూలంగా ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు కానీ, హోమ్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలు, నీటిపారుదల శాఖ కానీ. ఇంతకుముందు ఒక్క ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది, ఏ ప్రాజెక్టు అసలు దానికి స్టోరేజ్ ఎంత, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా వదలాలి, దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలని కనీసం ఒక్కరికి తెలుసా? ఈవెన్ ఆ మినిస్టర్కి తెలుసా? నీటిపారుదల శాఖ మినిస్టర్కి తెలుసా? మనకు అసలు ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాని స్టోరేజ్ ఎంత, దాన్ని ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేయాలి, దాని గేట్లు ఉన్నాయా లేవా, అసలు వాటర్ వస్తున్నాయా లేవా, దాని పాలన అంతా అస్తవ్యస్తం చేశారు కదా. వాటర్ నుండి కూడా ఉపయోగం లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి పోయిన జగన్ పాలన అంతా. సార్ ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు 100 రోజులు దాకా అవుతుంది కదా, ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక
చాలా 100 రోజులు గడుపుకోయింది. సంతోషం, కంగ్రాచులేషన్, చాలా బాగా జరిగింది. లాస్ట్ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే వల్ల మాకు ప్రాబ్లం అయ్యి మేము ఇక్కడికి వచ్చాము, గ్రేవెన్స్కి ఇచ్చాము. గ్రేవెన్స్లో కూడా చాలా స్పందించారు. ఇమ్మీడియట్గా ఎంఆర్ఓకి ఫోన్ చేసి మా ప్రాబ్లం వాళ్ళకు చెప్తే ఎంఆర్ఓ వాళ్ళు సాల్వ్ చేస్తాం రమ్మని చెప్పారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పోయిన ప్రభుత్వం జరిగిన అన్యాయంను ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము కోరుతున్నాం. మళ్ళీ అన్యాయం జరిగితే రమ్మన్నారు. నేను అడుగుతాను, గతంలో చూసుకుంటే భూమి కబ్జాలు చాలా విచ్చలవిడిగా జరిగాయి, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరికి ఏం భూ కబ్జాలు ఏం జరగలేదు. రీసర్వే జరిగినందుకే మా భూ కబ్జాలు అయినందుకే మేము కంప్లైంట్ చేసినకి వచ్చాము. ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు అయితే చాలా బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫోటోలు పాస్బుక్ల మీద కానీ రాళ్ల మీద కానీ అవసరం అంటారండి? అది అనవసరం అండి. అది పేద ప్రజలపైన పడే పన్ను కట్టే దానిపైన భారం పడుతుంది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళపైన ఆయన పేరు రాసుకొని ఏదైతే మా అమ్మ నాయనలు మా పూర్వీకులు సంపాదించిన పట్టా భూములపైన ఆయన ఫోటో వేసుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఏ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తిరస్కరించారు. అందుకే ఓడిపోయిన కారణం ఇది ఒక కారణం. సార్, ఈ ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందండి, కూటమి ప్రభుత్వం అనేది? 100 రోజులు చూసాం కదా, మంచి మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు అంటేస్తున్నారు మన వాళ్ళు. బాగానే ఉంది. ఇంకో 100 రోజులే అయ్యింది కదా, 100 రోజులు అయ్యింది. రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో మీరే చూడబోతుంటారు. అంటే 100 రోజుల్లోనే వీళ్ళు చాలా చేశారని చెప్పేసి చెప్తున్నారు కదా, చేశారంటారా? చేశారు కదా. వైసీపీ గవర్నమెంట్ లిక్కర్ షాపులు అంటే గవర్నమెంట్ మద్యం దుకాణాలు అని చెప్పేసి ఇచ్చారు. మద్యం దుకాణాలు ఇచ్చి ఏం చేశారు? అని నాశకరమైన మందు నమ్మి ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఆరోగ్యాలు ఎంతమంది గత గవర్నమెంట్లోనే ఎంతమంది చనిపోయారు అందరికి తెలుసు కదా విషయం. అంటే ఇప్పుడు మద్యం మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సార్, మద్యం మీద కానీ మైనింగ్ మీద కానీ వీటి మీద అన్నిటి మీద వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? అరాచకాలు అనేవి ఏం చూస్తున్నాం కదా మనము. ఇప్పుడు అది ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఎంతో రేటుకి అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాని విధి విధానాల మీద గవర్నమెంట్ ఇసుక పాలసీ అనేసి ఇప్పుడు గవర్నమెంట్ కలెక్టరేట్లో మీటింగులు పెట్టి అవన్నీ కూడా ఒక రేట్ని డిసైడ్ చేస్తారు. అది కూడా రేట్ని డిసైడ్ చేయడం అంటే ఏంటి, ట్రావెలింగ్కి సంబంధించి రేట్ని డిసైడ్ చేస్తామని చెప్పారు మొన్న. అదే కానీ దాని మీద మాఫియా ఏం జరగట్లేదే. ఇప్పుడు వాళ్ళు మాఫియాలు చేస్తున్నది వాళ్ళు, ఇప్పుడు కూడా దొంగతనంగా ఇసుక తీసుకెళ్తున్నది వాళ్ళు. ఇప్పుడు దాని మీద కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారు, అన్నీ మాట్లాడారు. అక్కడ ఈ రేట్లు డిసైడ్ చేస్తారు. రేట్లు అంటే అక్కడ ఫ్రీగా ఇసుకని తీసుకొచ్చి వీళ్ళు ట్రావెలింగ్ ఖర్చుని తీసుకెళ్ళడానికే గవర్నమెంట్ అన్నీ కూడా కలెక్టరేట్లోని ఇది మీటింగ్ పెట్టి ఎంత రేటుకి తీసుకెళ్ళాలి, కిలోమీటర్కి ఎంత అనేసి డిసైడ్ చేసి అది ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజుల దాకా అవుతుంది కదండి, మీరు ఎలా ఉందని చెప్తారు? బాగుందండి. అంటే గవర్నమెంట్ ఇప్పుడే మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసాడు గత ప్రభుత్వంలోనే. ఇప్పుడు అవన్నీ చక్కదిద్దాలంటే కొంత సమయం ఇవ్వాలి గవర్నమెంట్కి. మనం ప్రజలు కూడా సమయం ఇస్తే దాన్ని అంచనాలుగా తీసుకొని ఒక ఎత్తుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్. మీ పేరు? కాకర్ల కొండయ్య. ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం వచ్చి, ఎలా ఉంది? దాదాపు 100 రోజుల దాకా అవుతుంది. ప్రభుత్వం బాగానే ఉంది సార్. మొదటి నుంచి 95 నుంచి అరాచకం చేస్తుండ్రు. అరాచకం అయితే పనులు కాలే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది బాబాయ్? జగన్మోహన్ రెడ్డి కూడా అరాచకంగానే ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 95 నుంచి కూడా పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏదో అరాచకం ఇప్పుడు ఒకదగల. 95 నుంచి ఉంది అరాచకం. నాది పొలం వ్యవహారం ఉంటే 39/1 సర్వే. బాబాయ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల దగ్గర నుంచి కానీ ఈ పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకొని భూములు లాక్కున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే అవన్నీ తీసేశాడు కదా, ఎలా అనిపిస్తుంది? తీసేసింది మంచిదే, అదేం తప్పేం లేదు. ఇప్పుడు అరాచకం అయితే జరిగింది. జగన్ చేయకపోయినా నాయకులు చేశారు ఎక్కువ అరాచకం. అందువల్ల ఇప్పుడు కూడా అదే అరాచకం జరుగుతుంది.